ఏపీ తాత్కాలిక సచివాలయం ఇవాళ వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:59 ఆఫీస్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. తాత్కాలిక సెక్రటేరియట్ బ్లాక్ 5లోని గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ శాఖల కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరియట్లో కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా శాఖల ఉద్యోగులు, అధికారులు అమరావతికి చేరుకున్నారు. వెలగపూడిలో మరికొన్ని గంటల్లో తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్లోని ఏపీ సచివాలయం నుంచి ఇవాళ ఉదయం బయలుదేరిన మరో 200 మంది కాసేపట్లో వెలగపూడికి చేరుకోనున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు, హెచ్ఓడి కార్యాలయాలు అన్ని శరవేగంగా పూర్తవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. భోగి అమరావతిలో తాత్కాలిక సచివాలయం 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనం గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన శాఖలో ఉన్నాం. దాదాపుగా ఈ బ్లాక్ లో 150 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ పట్టే అవకాశం ఉంది. మొత్తం క్యూబ్స్ కానీ, అదేవిధంగా సెంట్రల్ ఏసీతో సహా మొత్తం అన్నిటికీ కూడా ఇక్కడ రెడీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన మంత్రిత్వ శాఖ కార్యాలయం. సెక్రటరీ, అదేవిధంగా సిబ్బంది కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. వెలగపూడిలో ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెలగపూడి గ్రామ శివారులో 45 ఎకరాలు దీనికోసం ప్రత్యేకించి కేటాయించారు. 27 ఎకరాల్లో ఈ సచివాలయ నిర్మాణం, అదేవిధంగా 18 ఎకరాలకు సంబంధించి మిగతా వసతుల కోసం ఈ స్థలాన్ని అంతా కూడా కేటాయించడం జరిగింది. మొత్తం 6 భవనాల్లో ఒక్కొక్క భవనానికి 1,00,000 చదరపు అడుగుల చొప్పున ఈ స్థలాన్ని మొత్తం కేటాయించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగుల నిర్మాణంలో ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6 బ్లాకుల్లో ఈ నిర్మాణం అనేది కొనసాగుతూ ఉంది. ఈ 6 బ్లాకులకు సంబంధించి ఒక్కొక్క బ్లాక్కి 1,00,000 చొప్పున మొత్తం 6 లక్షల చదరపు గజాల నిర్మాణం లక్ష్యంగా G+1 భవనాలకు నిర్మాణం జరుగుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏప్రిల్ 25వ తేదీన ఈ కార్యక్రమంలో పూజలు చేసి చంద్రబాబు ప్రారంభించారు. అయితే జూన్ నెలలోనే పూర్తి స్థాయి తరలింపుకు ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ వచ్చాయి. అయితే ఈ జూన్ నెల ఆఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పి చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులంతా కూడా సిబ్బంది మొత్తం కూడా సమాయత్తం చేయడం జరిగింది. మొత్తం 2,000 మంది సిబ్బందికి పైగా ప్రస్తుతం ఈ బ్లాకుల్లో పనిచేస్తున్నారు. మొత్తం సచివాలయ నిర్మాణానికి సంబంధించి, తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించిన సిబ్బందులు అందరినీ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. వీరంతా కూడా ఇక్కడే పనిచేయడం జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం చూసినట్లయితే యుద్ధ ప్రాతిపదికన 5వ బ్లాక్ సంబంధించిన ప్లేస్ అంతా కూడా రెడీ చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ 2:59 ఈ కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులు కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ యోచిస్తున్న క్రమంలో అదే నేపథ్యంలోనే ఇక్కడ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతూ ఉన్నాయి. మొత్తం ఎవరైతే నేడు ఈ బ్లాక్ కి సంబంధించి మంత్రులు అయ్యన్న పాత్ర, అదేవిధంగా కిమిడి మృణాల్ని ఈ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఈ రోజు ప్రారంభిస్తారు. మొత్తం 5 రోజుల పని దినాలు, అదేవిధంగా 30% హెచ్ఆర్ఏ మహిళా ఉద్యోగులకు హాస్టల్లో వసతి, ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. జూలై 21వ నాటికి మొత్తం 5 భవనాలను కూడా సిద్ధం చేయాలని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఒకసారి ఈ బ్లాక్ ను పరిశీలించినట్లయితే ఈ బ్లాక్ లో అధునాతనమైన క్యూబ్స్ ని రెడీ చేయడం జరిగింది. ఈ క్యూబ్స్ అన్ని కూడా చైర్లు కూడా రివాల్వింగ్ చైర్స్, అదేవిధంగా ఎటువంటి నడువు నొప్పి ఏమీ లేకుండా ఉన్న అత్యంత అధునాతనమైన సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూబ్స్ కానీ అదేవిధంగా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ అమరావతి ప్రాంతానికి అమరావతి అభివృద్ధి ప్రస్ఫుటించేలాగా ఇక్కడ బ్లాకులు కానీ, అదేవిధంగా క్యూబ్స్ నిర్మాణం కానీ, ఏదైతే ఈ కార్యాలయాలు కానీ ఇక్కడ అన్ని కూడా అంత అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని సదుపాయాలు ఉండేటట్లుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇలాంటి బ్లాక్స్ 6 బ్లాక్స్ లో G+1 నిర్మాణంతో ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నానికల్లా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రజల కళ్ళన్నీ కూడా సాకారం కానున్నాయి. ఈ వాళ్ళ నుంచి కొన్ని శాఖల కార్యకలాపాలు ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం జూలై
నెలాఖరులోగా పూర్తి స్థాయి కార్యకలాపాలు ఇక్కడ నుంచి ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఆ దిశగానే మొత్తం యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది కొన్ని వేల సిబ్బందితోటి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. భోగి. థ్యాంక్ యూ వరప్రసాద్.